ఓకే. సో ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియాకి వస్తారా వాళ్ళు? హాంకాంగు, తైవాను, కొరియా, జపాను ఈ మార్కెట్లోకి వెళ్తున్నారు. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సార్ వాళ్ళు ఇండియాలో బాగా సంపాదించారు సార్, మళ్ళీ రాకుండా ఎలా ఉంటారు సార్? మన ఇండియన్ అసలు ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళకి ఏం సెంటిమెంట్ ఇండియాలో ఉండాలని? ఎక్కడ ఎమర్జింగ్ మార్కెట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వెనకబడ్డాం కదా బాగా. సార్ వెనకబడ్డా కూడా మనది వేరే ఇండస్ట్రీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అది ఓన్లీ అది ఐటీకి సంబంధించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బికా అన్నిటికీ రిలేటెడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మన ఇండియాలో ఇప్పుడు ఈవీ వెహికల్స్ పెరిగింది, ఎనర్జీ స్టాక్స్కి ఇంకా నెక్స్ట్ కమింగ్ 10 yearsకి బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంది. ఇక మొత్తం ఈవీ వెహికల్సే, ఎక్కడ పట్టినా ఈవీ వెహికల్సే. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈవీ రెవల్యూషన్ వస్తుందా? చాలా మంది డెఫినెట్గా ఇది ఒక మళ్ళీ యుద్ధం బంద్ అయిపోతే మళ్ళీ ధరలు తగ్గితే మళ్ళీ అటువైపు బోరా మనం అలవాటు పడిపోయారు సార్. ఓకే సార్ వన్స్ ఒకసారి ఈవీ వెహికల్స్కి అలవాటు పడ్డారంటే వాళ్ళు మళ్ళీ ఈవీ వెహికల్స్కి వెళ్తారు. వాళ్ళు 10 మందికి రికమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పట్టినా మీరు మన రోడ్లో ఎక్కడ పెట్టినా చూసినంటే 10 బండ్లు ఉన్నట్టే ఒక 5 బండ్లు ఈవీ వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అన్ని ఈవీలో సిల్వర్ ఎందుకు బాగా విపరీతంగా పెరుగుతుంది, మనకి యూజ్ అవుతుంది. ఆటోమొబైల్స్లో ఇండస్ట్రీకి ఎక్కువ సిల్వర్ వాడుతున్నారు. కాబట్టి ట్రెండే చేంజ్ అయిపోయింది. ఒక 10 years ఉండే ట్రెండ్ వేరు, ఇప్పుడు నెక్స్ట్ 10 years రాబోయే ట్రెండే వేరు. అది సో ఈవీ రెవల్యూషన్ వస్తుంది ఇండియాలో, కాబట్టి మళ్ళీ అటువైపు ఈవీ రిలేటెడ్ స్టాక్స్ పెరుగుతాయేమో. మొత్తం ఎందుకు పెరుగుతాయి అంటే ఈవీకి సంబంధించి డీజిల్ అమ్మే ఆటోమొబైల్స్ ఇవన్నీ సార్ కాంపోనెంట్స్ ఈవీకి సంబంధించింది. ఈవీ అంటే ఒక బ్యాటరీ మాత్రం కాదు కదా, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవీ ఉంది సార్, ఎక్కడన్నా ఒక వాళ్ళకి ఈవీ స్టేషన్స్ కావాలి, ఛార్జింగ్ స్టేషన్స్ కావాలి, అక్కడ ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ ప్లేసెస్ అన్నీ ఒకదానికి ఒక రిలేటెడ్. కాబట్టి మార్కెట్ ఇదని కాదు, జనరల్గానే ఏమవుతుందంటే సార్ చాలా ఈజీగా ఉండిపోవాలి అని అనిపిస్తుంది సార్ అందరికీ. పని చేయకుండానే ఎక్కువ ఇంత ముందులాగా ఎక్కువ పని చేయలేరు నెక్స్ట్ వచ్చే కమింగ్ జనరేషన్స్. మొన్న కూడా చెప్తున్నారు, జస్ట్ 10 మంది పనిచేసే చోట 2 చేస్తున్నారు. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. దీనివల్ల మరి ఐటీ కంపెనీ పెద్ద దెబ్బ కదా? దెబ్బ ఏం లేదు సార్, మళ్ళీ చేంజింగ్ ఉంది సార్. ఇప్పుడు మరి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సార్ చాలా, ఇప్పుడు టీసీఎస్ లాంటిది అయితే ఆల్ టైమ్ హైలో సగం అయిపోయింది సార్. గతంలో టీసీఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 సంవత్సరాలు కామ్గా కూర్చోనేవాళ్ళు. 4600 ఆల్ టైమ్ హై నుంచి ఇప్పుడు 2200 దగ్గరలో ఉంది సార్. మీరు చెప్పింది రైటే సార్. ఇప్పుడు ఆల్రెడీ ఐటీలో ఉండే వాళ్ళందరూ, నేను ఎంతోమందిని చూస్తున్నారు, అందరూ ఇప్పుడు ఏఐ చదువుతున్నారు, ఏఐ స్విచ్ ఓవర్ అవుతున్నారు. ఇంకోటి చాలామంది అంటున్నారు ఏఐలో జాబ్స్ పోతున్నాయి, వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు. కానీ 100 మంది చేసే పని 10 మంది చేసినప్పుడు మరి అంతమందిని పెట్టుకుని వీళ్ళు లక్షలాది మంది ఎంప్లాయీస్ పెట్టుకుని ఏం చేస్తారు? 100 మంది చేసే పని 10 మంది అని కాదు, అది ఒక రూల్ ఒకటి ఉంది. బట్ ఆ 100 మంది చేసే పని కూడా 100 మంది చేసే ఏఐ వాళ్ళు కావాలి. ఓకే, సో ఐటీ కంపెనీస్ ఇప్పుడు ఏదైతే బాగా విపరీతంగా 50% చీప్గా దొరుకుతున్నాయి వాల్యుయేషన్స్, డెఫినెట్గా కొనొచ్చా? 100% కొనొచ్చు ఐటీ కంపెనీస్. 100%. ఐటీ స్టాక్స్ మళ్ళీ ఎందుకు ఎట్లా ఎమర్జ్ అవుతాయి అంటున్నారు సార్? ఖచ్చితంగా ఉండేది కంపెనీస్ ఒక 10 కంపెనీలే సార్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీసు, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, కోఫోర్జు, ఇలాంటి ఐటీ కంపెనీలు, విప్రో, ఎల్టీ, ఇలాంటి 10 కంపెనీలు ఉన్నాయి. ఈ 10 కంపెనీలే కంపల్సరీ వాళ్ళు ఐటీ స్విచ్ ఓవర్ అవ్వాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా సరే. ఇక కొత్త కంపెనీ, స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఎన్నో ఉన్నాయి. బట్ వీళ్ళు డెఫినెట్గా ఆల్రెడీ కొన్ని వేల కోట్లు ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఓకే, కాబట్టి కంపల్సరీ దీనికి నెక్స్ట్ నాకు బాగా తెలిసిన అతను, ఒక ఐటీలో ఉండే అతన్ని నేను అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అతను చెప్పిన మాట ఒకే ఏంటంటే, సార్ నెక్స్ట్ 30 years ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే డ్రైవ్ చేయబోతుంది ఐటీ ఇండస్ట్రీస్ని. ఇప్పుడు జస్ట్ మన వాళ్ళు వెనుకబడ్డారు. సౌత్ కొరియా, తైవాను ఇవన్నీ ముందంజలో ఉన్నాయి. కొరియా సార్ మనం అంటే చూడండి, అట్లా అనుకుంటే ఈ రివల్యూషన్లో చైనా వచ్చి 2050లో ఉంది. టెక్నాలజీని చూస్తే
వెనకబడ్డారని అనే క్వశ్చన్ మనం అనకూడదు. మంది ఎమర్జింగ్ మార్కెట్, ఓకే. మంది ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది. బట్ వాళ్ళంత గ్రోత్ మనకు ఉండదు. టీసీఎస్ సార్, టీసీఎస్ ఎగ్జాక్ట్ లెవెల్ వచ్చి ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ బై చేసేసారు 2468 ఆల్రెడీ లెవెల్ చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు తగ్గి ఉంది. నెక్స్ట్ లెవెల్ వచ్చి 1870, ఓకే. నెక్స్ట్ లెవెల్ వచ్చి 1044. అక్కడ దాకా వస్తుందా? రావడానికి అవకాశం ఉంది సార్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో. సార్ ఇప్పుడు ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకా సగంలో సగం అయిపోయింది సార్. 1/4 టీసీఎస్ 3,000 ఉన్నప్పుడే నేను 2,400 వస్తుందని చెప్పాను కదా. అప్పుడు అడిగారు మీరు అక్కడ దాకా వస్తుందా సార్ అని. అవును. మరి 2,100 వచ్చింది కదా సార్. ఇది రాదు అనేది లేదు సార్. ఈ లెవెల్స్ ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.